రైట్. సో MySQL ఒరాకిల్ ఏమంటున్నాం, డేటాబేస్ అంటున్నాం అనమాట. డేటాబేస్లో ఏముంటాయి, కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, టేబుల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనేవి, మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఈ టేబుల్స్లోనే మనకు ఓవర్ వచ్చేసి దీనికి సబ్సెట్ వచ్చేసి యూజర్స్ లోపల టేబుల్స్ ఉంటాయి, అంతే కదా. నార్మల్గా మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే ఒరాకిల్లో ఉన్న ఫస్ట్ యూజర్స్ని క్రియేట్ చేస్తాం, యూజర్స్ లోపల మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఇది ఒక డేటాబేస్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ MySQL అనేది సర్వర్ అంటాం. ఈ సర్వర్లో ఏముంటాయంటే కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. డేటాబేస్ అంటే ఇది ఒక డేటాబేస్ అనుకుంటే ఇలాంటి మల్టిపుల్ డేటాబేసెస్ అని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు MySQL సర్వర్లో. అర్థమైందా? సో మనకు హెవీ వైట్ వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ఒరాకిల్. అండ్ సెక్యూరిటీ పరంగా అదర్ సర్వర్ కాబట్టి మనం డైనమిక్గానే యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మనకు ఓపెన్ సోర్స్ అనమాట MySQL అనేది. అఫ్ కోర్స్ వేరాస్ ఒరాకిల్ ఆల్సో ఓపెన్ సోర్స్, MySQL ఆల్సో ఓపెన్ సోర్స్, MySQL సర్వర్. సో మనకు ఇదే విధంగా సర్వర్స్ మల్టిపుల్ ఉన్నాయి. MS SQL సర్వర్ అని ఒకటి ఉంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అది మనకు ఫ్రీగా రాదనమాట, దానికి మనం అమౌంట్ పెట్టుకోవాలి. ఇలా కొన్ని సర్వర్స్ అనేవి ప్రొప్రైటరీ ద వెండర్ ఉంటుంది. సో మనకి రేర్గా అండ్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి డేటాబేస్ సర్వర్ వచ్చేసి MySQL అనమాట. ఓపెన్ సోర్స్ కాబట్టి మీకు కంపెనీస్లో కావచ్చు ఎక్కడైనా కానీ MySQL సర్వర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే. సో MySQL అనేది ఏం చెప్తున్నాం, సర్వర్ విచ్ ఇస్ కంటైనింగ్ కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్. సో పేరులోనే ఉంది కదా. సో MySQL కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డేటాబేస్ తోటి కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా, డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, let me try to show you how to connect MySQL first, then we'll see. One step by step వెళ్తూ ఉందాం, ఎలా కనెక్ట్ అవ్వాలి ప్రాసెస్ అంతా. ఫస్ట్ హౌ టు ఓపెన్ MySQL. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు గైస్ మేక్ ష్యూర్ డౌన్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు వన్స్ మీరు చేసేస్తే. సో డౌన్లోడ్ అయ్యేటప్పుడు మనకు మనకు ఒరాకిల్ డౌన్లోడ్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. యూజర్ నేమ్ అనేది బై డిఫాల్ట్గా సిస్టమ్ ఉంటుంది, పాస్వర్డ్ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి యూజర్ వచ్చి రూట్ ఉంటుంది, డిఫాల్ట్గా రూట్ అంటాం. ఓకేనా, పాస్వర్డ్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, పాస్వర్డ్ అనేది మనం యాడ్ చేసుకుంటాం, పాస్వర్డ్ వచ్చి మనం యాడ్ చేసుకుంటాం. వాట్ ఎవర్ రూట్ అయితే రూట్, వాట్ ఎవర్ మీ పేరు ఉంటే మీ పేరు, ఇది యాడ్ చేసుకుంటాం. ఎప్పుడు మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా హోస్ట్, సో ఒరాకిల్ అయితే 1521 హోస్ట్లో ఉంటుంది. ఇది 3306 అనుకుంటా, ఐ థింక్ 3306 అనేది పోర్ట్ నెంబర్. ఇది పోర్ట్, ఈ పోర్ట్లో మనకు ఈ MySQL అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఒరాకిల్ వచ్చేసి 1521 గుర్తుంది కదా మనకు. ఇది హోస్ట్ స్ట్రింగ్ ఇచ్చేటప్పుడు లోకల్ హోస్ట్ :1521 అని ఇచ్చేవాళ్ళం డేటాబేస్ JDBCలో. ఇక్కడ MySQLకి వచ్చి పోర్ట్ 3306లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్ కేస్ 3306లో ఆల్రెడీ ఉండింది, ఒక అప్లికేషన్ ఉంది అని అనుకుంటే మనం చేంజ్ చేసుకుంటాం, మేబీ 7 అనేది యాడ్ చేసుకుంటాం. మనం బై డిఫాల్ట్గా అయితే 3306 అనేది ఉంటుంది, దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎలా ఓపెన్ చేయాలి ఫస్ట్ చూద్దాం. సో డైరెక్ట్గా సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లోకి వెళ్ళి MySQL అని క్లిక్ చేశారంటే MySQL 8.4 కమాండ్ లైన్ క్లయింట్ అని వస్తుంది అనమాట. అర్థమైందా? సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. సేమ్ మనం ఒరాకిల్ కమాండ్ లైన్ ఏదైతే ఓపెన్ అవుతుందో అలా ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రాసెస్. లేదు, మీరు కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, CMD ద్వారా కానీ మీరు యాక్సెస్ చేయొచ్చు. MySQL -version MySQL వన్స్ మీరు ఇన్స్టాల్ చేసేసిన తర్వాత MySQLని మీరు కమాండ్ ప్రాంప్ట్లో వర్షన్ చెక్ చేయాలంటే MySQL -version అనేది ఇచ్చేసారంటే మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. మీకు సపరేట్ క్లయింట్ కానీ అవసరం లేదు, మనం కమాండ్ ప్రాంప్ట్ అనేది యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సర్వర్ అంటున్నాం. సర్వర్ అంటే ఎక్కడి నుంచి అయినా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. క్లయింట్స్ మల్టిపుల్ ఉంటాయి దీనికి. ఓకేనా, సో MySQL version అనేది చూపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ హియర్. వర్షన్ చెక్ ఇన్ CMD. సో ఇలాంటి క్వరీ అండి, MySQL -version ఫస్ట్ వన్.
ఓకే, నెక్స్ట్ MySQL కనెక్ట్ అవ్వాలంటే చూడండి, MySQL -u, u అంటే యూజర్, వితౌట్ స్పేస్ రూట్ యూజర్లోకి, అంటే అక్కడ సిస్టమ్ అంటాం కదా, కనెక్ట్ సిస్టమ్ / పాస్వర్డ్ అంటాం అక్కడ. ఇక్కడ ఎలా కనెక్ట్ అవ్వాలంటే MySQL అనే బోర్డు ఇచ్చేసి -u అంటే యూజర్, వితౌట్ స్పేస్ రూట్ అని ఇస్తాం. సో పాస్వర్డ్ ఉంటే -p ఇచ్చి ఇక్కడే పాస్వర్డ్ ఇచ్చేవచ్చు, లేదంటే ఇక్కడ -root అని ఇచ్చి -p ఇచ్చి ఎంటర్ కొడతాం. ఎంటర్ కొట్టగానే ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఐ డోంట్ నో మై పాస్వర్డ్, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఏ పాస్వర్డ్ ఇచ్చినా నాకు గుర్తులేదు ఇన్స్టాల్ చేసేటప్పుడు. చూద్దాం, ఐ విల్ ట్రై ఫ్యూ ట్రైల్స్. ఎస్, ఐ గాట్ ఇట్. ఓకేనా, ఇలా అనమాట. సో MySQL -u root -p అని ఇచ్చేసి, సో మనం ఎంటర్ కొట్టగానే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కానీ ఎంటర్ క్లిక్ చేసామంటే MySQL లోకి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ MySQL > సింబల్ అని వచ్చేస్తుంది. ఇలా వస్తే మీరు MySQL లో కనెక్ట్ అయిపోయినట్టు. Oracle లో ఏం చేస్తాం, కనెక్ట్ అని ఇచ్చి ఎంటర్ కొడితే యూజర్ నేమ్ అడుగుతుంది, ఎంటర్ కొడితే పాస్వర్డ్ అడుగుతుంది కదా, అలా కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఏం చేస్తాం, -u MySQL -u root -p అని ఇచ్చి ఎంటర్ కొడతాం. లేదు పాస్వర్డ్ ఒకేసారిగా ఇచ్చేవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చాం కదా, ఎగ్జిట్ అవ్వాలంటే MySQL నుంచి ఎగ్జిట్ అని క్లిక్ చేసేయండి. ఎగ్జిట్ మళ్ళీ నార్మల్ మన కమాండ్ ప్రాంప్ట్ లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలా కనెక్ట్ అవుతాం. ఇంకొక అనదర్ వే అనమాట, MySQL -u root స్పేస్ -p ఇక్కడే వచ్చేయచ్చు. మీరు పాస్వర్డ్ అనేది కానీ ఇక్కడే ఇచ్చేయచ్చు. ఎంటర్ చేశారంటే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. బట్ ఇలా ఇవ్వడం వల్ల సెక్యూరిటీ థ్రెట్ అనమాట, అంటే మన పాస్వర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. అందుకని ఇది సర్వర్ కాబట్టి మనకు కంపెనీస్లో చేసేటప్పుడు కానీ ఇది రికమెండెడ్ కాదనమాట, డైరెక్ట్గా ఇక్కడే పాస్వర్డ్ ఇవ్వడం. సర్వర్ పాస్వర్డ్స్ అవి, ఓకేనా. మన లోకల్ సిస్టంలో అయితే మనకి ఏం కాదు. రేపు కంపెనీలో ఎలా ఉంటుందంటే, మన క్లౌడ్లో ఆల్రెడీ బ్యాచ్ 4 వాళ్ళు 5 వాళ్ళు చేస్తున్నారు. క్లౌడ్లో ఇంటర్న్స్ వాళ్ళు ఇది చేస్తున్నారు. క్లౌడ్లో డేటాబేస్ ఎలా క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవాలనేది. సో సేమ్ అటువంటి క్లౌడ్లో ఉన్న డేటాబేస్ని MySQL డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది అనమాట. ఆ URL హోస్ట్ అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తుంటాం. అటువంటిప్పుడు మనం ఇటువంటి పాస్వర్డ్ కానీ ఇలాగా ఎనేబుల్ చేసామంటే, సో వేరే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి బెటర్ మనకు ఫస్ట్ వే అనేది యూజ్ చేయండి. ఎలా, MySQL -u root అని చేసి -p పాస్వర్డ్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీకు కనిపించదు పాస్వర్డ్, మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే MySQL లో కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సార్ నాకు పాస్వర్డ్ అయిపోయినా కూడా ఓపెన్ అవుతుంది సార్. అలాగానే ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు అండి. రూట్కి పాస్వర్డ్ పెట్టుకోలేదనుకో, నో పాస్వర్డ్ అనుకోండి, డైరెక్ట్గా మీకు రూట్లోకి వచ్చేస్తుంది పాస్వర్డ్ ఇవ్వకపోయినా కానీ. అది ఇన్స్టాలేషన్లో మనకు ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారంటే రూట్ యూజర్కి పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. రూట్ యూజర్కి పాస్వర్డ్ పెట్టుకోకపోతే అది సమ్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో నో పాస్వర్డ్ అనేది ఉంటుంది అనుకుంటా. అది సెలెక్ట్ చేయాలేమో, ఐ థింక్. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు చూద్దాం. సో పాస్వర్డ్ కానీ పెట్టకపోతే డైరెక్ట్గా మీరు రూట్ యూజర్లోకి లాగిన్ అయిపోతారు డైరెక్ట్గా. ఇక్కడ నుంచి నార్మల్గా మనం క్రియేట్ చేసుకుంటుంటాం న్యూ డేటాబేసెస్. ఓకేనా? చూద్దాం, ఇన్స్టాలేషన్లో చూద్దాం ఒకసారి. సో నో పాస్వర్డ్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం రూట్ యూజర్ని ఎక్కడ యూజ్ చేయము మన అప్లికేషన్లో. వేరేస్ మనకు Oracleలో సిస్టమ్ యూజర్ ఎక్కడైనా యూజ్ చేస్తున్నామా, ఎక్కడ యూజ్ చేయం కదా. అదేంటంటే మెటా డేటా లైక్ రూట్ యూజర్ అనమాట అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం కింద డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుంటా ఉంటాం అనమాట, అక్కడ యూజ్ చేస్తాం. సో లెట్ రైట్ హియర్. ఫస్ట్ వన్ ఇస్ వర్షన్ చెక్. ఇది కమాండ్ ప్రాంప్ట్లో అండి. మీకు డైరెక్ట్గా క్లయింట్ ఓపెన్ చేసుకున్నారంటే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు, ఎటువంటివి లేకుండా. బట్ మీరు క్వరీస్ నేర్చుకోవాలి, కమాండ్స్ నేర్చుకోవాలి. కాబట్టి మేక్ షూర్ ఎన్ని కమాండ్స్ నేర్చుకుంటే అంత మంచిది మనం. ఓకేనా? సెకండ్, హౌ టు కనెక్ట్ MySQL సర్వర్ ఫ్రమ్ CMD మెన్షన్ చేస్తున్నా. ఇలా ఇస్తే క్వరీస్ అండ్ మీనింగ్. ఓకే, సో ఇక్కడ MySQL -u root -p అని చేసి ఎంటర్ క్లిక్ చేస్తాం. ఎంటర్ క్లిక్ చేసి కింద పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేస్తే మీరు MySQL > సింబల్ వస్తుంది. ఇలా వస్తే MySQL లోపలికి వచ్చారు అని మీనింగ్ అనమాట. ఇది ఒక వే, వన్ వే. అనదర్ వే ఏం చెప్పాను, సెకండ్ వే ఏముంది, MySQL -u root -p పాస్వర్డ్ మీ పాస్వర్డ్ అనమాట, ఇక్కడ ఇచ్చేసేవచ్చు. తర్వాత ఎంటర్ కొడితే డైరెక్ట్గా MySQLలోకి ఎంటర్ అయిపోతుంది.
2 వేస్ అనమాట కనెక్టివిటీ ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. అర్థమైందా? సెకండ్ స్టెప్ ఇది. క్లియర్ రైట్? ఓకే కదా? ఎస్ సార్. థర్డ్ వన్. నెక్స్ట్ అక్కడికి వెళ్ళగానే వరాకిల్లో ఏం చేసేవాళ్ళం? కనెక్ట్ అవ్వగానే మనం ఏంటంటే మనకు యూజర్ని క్రియేట్ చేసేవాళ్ళం. సో యూజర్స్ అనేది చూడలేదు, బట్ ఇక్కడ ఏంటంటే యూజర్ ప్లేస్లో డేటాబేసెస్ ఉంటాయండి. అక్కడ యూజర్ అంటాం, ఇక్కడ డేటాబేసెస్ అంటాం. మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సపరేట్ ప్రాజెక్ట్కి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి చూడాలి అని అంటే షో డేటా బేసెస్, షో డేటాబేసెస్ అని కానీ క్లిక్ చేశారంటే సో మీరు క్రియేట్ చేసినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ అన్ని కనిపిస్తాయి. ఏం లేకపోతే ఎంటీ ఉంటుంది. ఐ థింక్ బై డిఫాల్ట్గా MySQL ఉంటుంది అనుకుంటా డేటాబేస్. లేదు మీరు క్రియేట్ చేస్తుంటే ఇలా కనిపిస్తాయి అన్నమాట. మీరు డేటాబేసెస్ అక్కడ యూజర్స్ అంటాం, ఇక్కడ వచ్చి డేటాబేసెస్ అంటాం. ఓకేనా? వాట్ ఈస్ ద కమాండ్? షో డేటాబేసెస్ అని కానీ క్లిక్ చేశారంటే మీకు డేటాబేసెస్ అన్ని లిస్ట్ ఆఫ్ డేటాబేస్ కనిపిస్తాయి. ఓకే, సో లెట్స్ రైట్ ఇట్ హియర్. How to see databases or existing databases. What is the query? Show databases. Semicolon is a mandatory. Okay, ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కానీ కాదులేండి, ఎందుకంటే SQL క్వరీస్ కాదు కదా, ఇది అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇదన్నమాట. ఓకేనా? డేటాబేసెస్ చూడడం, షో డేటాబేసెస్. సో సెమికోలన్ యూ కెన్ లైక్ బెస్ట్ ప్రాక్టీస్, యూ కెన్ యూజ్ సెమికోలన్స్ ఆల్సో. ఇది ఓకేనా? టేబుల్స్ ఎక్కడ ఉంటాయి? దీని లోపల ఉంటాయి టేబుల్స్. ఓకే, లెట్స్ సీ హియర్ హైరార్కీ. ఇక్కడ చూసాం కదా హైరార్కీ. వరాకిల్ ఎలా ఉంది కదా, MySQL ఎలా ఉంటుంది? ఇది వరాకిల్ హైరార్కీ కదా. సో MySQL హైరార్కీ ఎలా ఉంటుందంటే, సో MySQL అనేది సర్వర్ లోపల డేటాబేసెస్ ఉంటాయి. డేటాబేస్ లోపల టేబుల్స్ వస్తాయి. కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, మేబీ ఇక్కడ కానీ కలెక్షన్ లేదండి, సింపుల్గా టేబుల్స్ అని పెట్టేసి. ఓకే, ఇది హైరార్కీ. డేటాబేస్లో యూజర్లో టేబుల్స్. ఇక్కడ వచ్చి సర్వర్లో డేటాబేస్లో టేబుల్స్. ఇది హైరార్కీ నార్మల్గా. సో ఇప్పుడు చూద్దాం, మనం డేటాబేసెస్లోకి వచ్చాం కదా. సో ఫస్ట్ ఒకటి క్రియేట్ చేయాలి డేటాబేస్ అనేది. ఓకేనా? అక్కడ యూజర్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నారో డేటాబేస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? హౌ టు క్రియేట్ డేటాబేస్. సో మనకంటూ మన ప్రాక్టీస్ కోసం ఒక డేటాబేస్ కావాలి, కాబట్టి బ్యాచ్ 6 అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ డేటాబేస్ నేమ్ ఈస్ బ్యాచ్ 6. క్వరీ ఓకే, 1 row ఎఫెక్టెడ్. సో మనకు క్రియేట్ అయిపోయింది. బ్యాచ్ 6 అనేటటువంటి డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, షో డేటాబేసెస్ వచ్చిందా? బ్యాచ్ 6 అనేది. సో బ్యాచ్ 6 డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? దాని లోపలికి వెళ్ళేసి మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఇంకా హౌ టు క్రియేట్ డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత చేయాలండి. రూట్ యూజర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి క్వరీ? క్రియేట్ డేటాబేస్ నేమ్, అని ఇస్తున్నాను. ఓకే కదా? డేటాబేస్ నేమ్ అని జనరిక్గా ఇచ్చాను. అక్కడ ఏదైతే మీకు ఆ డేటాబేస్ నేమ్ అనేది ఇలా ఇచ్చుకుంటారు. ఇచ్చే సెమికోలన్ నుంచి ఎంటర్ చేయగానే మీకు డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ ఇన్ డేటాబేస్ని చూడాలంటే యాజ్ యూజువల్ షో డేటాబేసెస్ అని హిట్ చేశారంటే మీరు డేటాబేస్ లిస్ట్ అనేది వస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్. అర్థమైందా? సో సేమ్ వరాకిల్లో ఏం చేస్తున్నాం? యూజర్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం వరాకిల్లో? కెన్ ఎవన్ నో? What is the next step, guys? సార్ క్రియేట్ డేటాబేస్ కొట్టాలి సార్. ఇక్కడ కాదు, వరాకిల్లో క్వశ్చన్ ఏంటి సార్? వరాకిల్లో యూజర్ ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటున్నాం? గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్. సో ప్రివిలేజెస్ అని ఇస్తాం. ఎస్, ప్రివిలేజెస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూజర్ లో కనెక్ట్ అవుతాం సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ.
ఆ పర్టికులర్ యూజర్ లోపలికి వెళ్ళి అప్పుడు మనం టేబుల్స్ని క్రియేట్ చేస్తున్నాం అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి ప్రివిలేజెస్, ఇక్కడ ప్రివిలేజెస్ అనేది ఏమి ఉండదు. ఇది ఏంటంటే డేటాబేస్, అది యూజర్కి పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ యూజర్కి పర్టికులర్ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉండాలి, యూజర్కి ఓన్లీ ఇలా ఉండాలి అని చెప్తున్నా. సో ఇక్కడ వచ్చేసి డేటాబేస్ కాబట్టి డైరెక్ట్గా డేటాబేస్ లోపలికి వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్గా ఆటోమేటిక్గా దీనికి పర్మిషన్స్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంటుంది సిన్స్ ఇట్ ఇస్ ద డేటాబేస్. సో ఐఎమ్ ట్రైంగ్ టు లోపలికి అనేది ఇన్సైడ్ లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఎలా వెళ్ళాలి? హౌ టు యూజ్ మన డేటాబేస్ నేమ్ బ్యాచ్ 6. ఓకేనా, యూజ్ అని బ్యాచ్ 6 అనేది ఎంటర్ కొట్టామంటే డేటాబేస్ చేంజ్. సో బ్యాచ్ 6లోకి వెళ్ళిపోయినాం మనం. ఇప్పుడు అర్థమైందా? యూజ్ బ్యాచ్ 6 అని క్లిక్ చేసామంటే ఆ పర్టికులర్ డేటాబేస్లోకి వెళ్తాం. అక్కడ ఏం చేస్తాం, కనెక్ట్ మన యూజర్ నేమ్ ఇస్తాం కదా, పాస్వర్డ్ ఇస్తాం కదా, అది కనెక్ట్ అవుతుంది లోపలికి. ఇక్కడ ఏమవుతుందంటే యూజ్ అని చెప్పేసి మనకి దేంట్లోకి అయితే లోపలికి వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని ఏం ఇచ్చేసామంటే దాని లోపలికి వెళ్ళిపోతాం. డేటాబేస్ చేంజ్ అని వస్తుంది. హౌ టు చేంజ్ అన్నామా, ఆర్ హౌ టు ఎంటర్ ఇంటూ డేటాబేస్. ఇట్ ఇస్ అ క్వరీ. యూజ్ డేటాబేస్ నేమ్. సింపుల్ అనమాట, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. డేటాబేస్ నేమ్ అంతే. యూజ్ అని ఇచ్చేసామంటే దాని లోపలికి ఎంటర్ అయిపోతాం, డేటాబేస్ లోపలికి. ఓకేనా, ఇక్కడ మనం ఇంకా యాజ్ యూజువల్ SQL క్వరీసే కదా. ఓకే, టేబుల్స్ని అక్కడ ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అంటాం. బట్ ఇక్కడ ఏంటంటే షో టేబుల్స్ అంటాం, టేబుల్స్ చూడాలి అని అంటే ఒరాకిల్లో. ఇక్కడ వచ్చేసి ఎంటీ సెట్, ప్రస్తుతానికి ఎటువంటి టేబుల్స్ లేవు కాబట్టి ఎంటీ అని చూపిస్తుంది. ఓకేనా, అక్కడ ఏం చెప్తున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అంటే టేబుల్స్ అన్ని చూపిస్తుంది ఒరాకిల్లో. ఇక్కడ ఏం చెప్తున్నాం, షో టేబుల్స్ అని. ఒకసారి ట్రై చేద్దాం చూడండి ఆ క్వరీ కానీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇది వర్క్ అవ్వట్లేదు, ట్యాబ్ అనేది ఉండదు ఇక్కడ. అందుకోసంగా మనం షో టేబుల్స్ అంటాం. ఇక్కడ టేబుల్స్ అన్ని చూడాలి అనుకుంటే షో టేబుల్స్. ఇవే అండి డిఫరెంట్, దానికి దీనికి రిమైనింగ్ అంతా సేమ్. ఒరాకిల్ SQL లాంగ్వేజ్ యూజ్ చేసి మనం అన్ని క్వరీస్ అనేది రాసుకోవచ్చు. ఇంకా హౌ టు సీ ఆల్ టేబుల్స్ ఇన్సైడ్ డేటాబేస్. వాట్ ఇస్ ద క్వరీ? షో టేబుల్స్. ఓకే, టేబుల్స్ అనేవి చూసాం. ఇంకా యాజ్ యూజువల్ తెలుసు కదా, టేబుల్కి ఎలా క్రియేట్ చేస్తాం, ఇంకా నార్మలే కదా క్వరీ. క్లియర్ స్క్రీన్, CLS క్లియర్. కమాండ్ కే ఉంటుంది ఇక్కడ, కంట్రోల్ కే, ఆల్ట్ కే. ఓకే, ఇగ్నోర్ ఇట్. ఓకే కదా, కనిపిస్తున్నాయి కదా క్వరీస్. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి ఎలా కనెక్ట్ అవ్వాలో చూసా, ఎలా వర్షన్ చెక్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, 2 ways. కనెక్ట్ అయిన తర్వాత డేటాబేసెస్ ఎలా చూడాలి, డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన డేటాబేస్ లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి, టేబుల్స్ ఎలా చూడాలి. ఓకే, ఇది స్టెప్స్, కొత్త స్టెప్స్ మీరు ఒరాకిల్కి దీనికి కంపేర్ చేసినప్పుడు. ఇంకా యాజ్ యూజువల్గా మీకు రిమైనింగ్ టేబుల్ క్రియేట్ చేయాలంటే సేమ్ సింటాక్స్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ టెస్టింగ్ బ్యాచ్ 5 అని ఇస్తున్నా జస్ట్ ఊరికే. ఓకే, సో ఇక్కడ మళ్ళీ డేటా టైప్స్ వస్తుంది కదా, ఐడి. ఇక్కడ ఏమంటామంటే ఇంట్ అంటాం. ఇక్కడ నంబర్ అన్నాం, అక్కడ నంబర్ అంటాం కదా, ఇక్కడ ఇంట్ అంటామండి. నంబర్కి ఇంటికి డిఫరెంట్ వస్తుంది. తర్వాత ఐడి, నేమ్. ఇక్కడ వచ్చేసి వేర్ క్యార్ అంటాం, అక్కడ వచ్చేసి వేర్ క్యార్ 2 అంటాం, ఇక్కడ వేర్ క్యార్ అంటాం. వేర్ క్యార్ విత్ సైజ్ అంతే, ఆ 2 డిఫరెన్సెస్ అంతే. సైజ్ ఇచ్చేస్తాం. You have an error, your syntax, check the manual that corresponds to MySQL server version for the right syntax to use. -p5. ఓకే, హైఫన్ ఉంటుందా, అండర్స్కోర్ ఉంటుంది. ఎస్, అండర్స్కోర్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ రెస్ట్రిక్షన్ గానే యాడ్ చేశారు నీట్గా. సో నార్మల్గా మనం టేబుల్స్ డేటాబేసెస్ గురించి మనం నేర్చుకున్నాం కదా, వాట్ వి కాల్ స్టాండర్డ్స్లో ఏం చెప్పాం, నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది, బై యూజింగ్ స్నేక్ కేస్ లైక్ అండర్స్కోర్స్ ఉంటుంది. కాలమ్ నేమ్స్ కానీ అదే మనకు టేబుల్ నేమ్ కానీ అండర్స్కోర్ ఉంటుంది,
స్మాల్ లెటర్స్లో ఉండాలి ఎవ్రీథింగ్. అర్థమైనా? మీరు క్యాపిటల్ ఇచ్చినా కానీ అది స్మాల్ లెటర్లోకి తీసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్గా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే ఫార్మాట్ అనేది మనం యూజ్ చేయాలి. నేమింగ్ కన్వెన్షన్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ వే. సో టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, షో టేబుల్స్ వచ్చిందా? టేబుల్స్ ఇన్ బ్యాచ్ 6. సో టెస్టింగ్ -_ బ్యాచ్ 5 B5 ఉంది కదా, టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇంకా డిస్క్రిప్షన్ చూడాలంటే సేమ్ DESF టెస్టింగ్ _ B5 అంతా అంతే. ఇంకా మనం ఏదైతే మనం SQL నేర్చుకున్నామో సేమ్ కమాండ్స్ ఇంకా డిస్క్రిప్షన్ చూసేదానికి. చూడండి ఇది బట్ అవుట్పుట్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట. నీట్గా మనకు SQL వరాకిల్తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం నీట్గా చూపిస్తుంది. ఓకేనా? ఫీల్డ్ నేమ్ తర్వాత ప్రైమరీ కీ ఇదంతా నీట్గా చూపిస్తుంది అనమాట మనకు. అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ ది MySQL స్టార్టింగ్ అనమాట. రిమైనింగ్ ఎవ్రీథింగ్ టేబుల్ క్రియేట్ చేయడం, టేబుల్ అప్డేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, డేటా ఎవ్రీ క్వరీ ఈజ్ సేమ్. ఓకేనా? మీరు సేమ్గా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ టెస్టింగ్ _ B5 ID, name, values of ID is 1, name is PST something. You can hit enter, 1 row affected. Same 2 something B9, 2 rows affected. Okay na? So ela chodala appudu select star from table name is testing _ B5. సేమ్ ఎవ్రీథింగ్ క్వరీస్ అంతా సేమ్ అండి. ఇంకా ఆల్టర్ క్వరీస్ ఎవ్రీథింగ్ సేమ్. దీంతో పాటు నేను ఎక్స్ట్రా క్వరీస్ వస్తాయి కొన్ని సెర్చ్ క్రైటీరియాకి సంబంధించి. అది మనకు లెవెల్ 3లో నేర్చుకుంటాం. ఓకేనా? మనకు లెవెల్ 2 ప్రాజెక్ట్కి సంబంధించింది ఇంత సరిపోతుంది. ఓకేనా? మీరు డేటాబేస్లో చెక్ చేసుకునే దానికి కావాల్సిన స్టెప్స్ అనేవి ఫస్ట్ ఏదైతే నేర్చుకున్నామో ఈ స్టెప్స్ వరకే కొత్తగా ఉంటాయి. ఇవి వరకు చూసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇన్స్టాల్ చేసి. ఇది అయిన తర్వాత మనం డైరెక్ట్గా నార్మల్ SQL క్వరీస్ ఏదైతే నేర్చుకున్నామో ప్రీవియస్గా ఒరాకిల్ నేర్చుకునేటప్పుడు సేమ్ క్వరీస్ అనేది పర్ఫామ్ చేసుకుంటాం. టేబుల్ క్రియేషన్, అప్డేషన్, ఇన్సర్షన్, ఓకే, ఎవ్రీథింగ్ అనేది మనం అదే విధంగా ఉంటుంది. ఓకే, గాట్ ఇట్? ఏదైనా డౌట్ ఉందా ఈ స్టెప్స్లో? స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్? ఓకే సార్. ఎవరన్నా ఇన్స్టాల్ చేద్దామా? ఎవరన్నా డౌన్లోడ్ చేస్తున్నారా? ఎవరైనా సిస్టంలో ఇన్స్టాల్ చేద్దామంటే చూడండి, ఎవరైనా డౌన్లోడ్లో పెట్టుంటే. లేదు, రేపు డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ అయిపోయింది సార్. డౌన్లోడ్ అయిందా? ఎస్ సార్, ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఒకసారి షేర్ చేయండి. గణేష్ సార్ కనపడుతుంది. సో ఇంతకు ముందు ఏమి ఇన్స్టాల్ చేయలేదు కదా MySQL దాంట్లో? చేయలేదు సార్ ఈ రోజు ఫస్ట్. ఓకే, సో ఎక్కడ డౌన్లోడ్ చేస్తా? వెళ్ళి డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి సెటప్ ఫైల్ ఉంటుంది సార్. సో అది నువ్వు ఇక్కడే పెట్టుకుంటావా లేదంటే ఏదన్నా ఫోల్డర్లో వేసుకుంటావా? ఇక్కడే ఉంచుతాను సార్, ఫోల్డర్ తర్వాత చేంజ్ చేస్తాను. ఓకే ఫైన్. సెటప్ ఫైల్ కూడా ప్రాబ్లం లేదు, డబుల్ క్లిక్ ఇచ్చేసాయి దానిపైన. రన్ విత్ అడ్మినిస్ట్రేటర్ వాట్ ఎవర్. ఓపెన్ చేసి ఓపెన్ విత్ జస్ట్ ఓపెన్ అండ్ క్లిక్ చేయి. సో నెక్స్ట్ చిన్నగా చెయ్యి. ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయి. రైట్. సో ఫస్ట్ లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ వస్తుందండి. ఆ చెక్ బాక్స్ని చెక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయి. నెక్స్ట్ టిపికల్ కస్టమ్ కంప్లీట్ అని వస్తుంది కదా. కస్టమ్ అంటే మన ఓన్గా మనం చేసుకుంటాం అనమాట. ఒకసారి ట్రై చేద్దామంటే కస్టమ్ క్లిక్ చేయి. ఒకసారి కస్టమ్ అని ఉంది కదా, సెకండ్ ట్యాబ్. డిస్కనెక్ట్ అయినట్టున్నారు గైస్. వాయిస్ వస్తుందా నాది? వస్తుంది సార్. ఓకే,
ఇవి అతను డిస్కనెక్ట్ అయినట్టు. సో మీరు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ఇలా డౌన్లోడ్స్ ఫోల్డర్స్లో అండ్ డెస్క్టాప్ మీద పెట్టుకోవద్దండి. మీకు సి డ్రైవ్ అనేది ఫుల్ అయిపోతూ ఉండి స్లో అయిపోతుంది సిస్టమ్. మీకు హార్డ్ ఏది అదర్ డ్రైవ్స్ ఉంటాయి కదా, సి డ్రైవ్ కాకుండా అక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని అక్కడ పెట్టుకోండి. సి డ్రైవ్లో మ్యాక్సిమం ఎంటీగా ఉండేటట్టు చూసుకోండి. సి డ్రైవ్లో ఎటువంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్స్ ఫోల్డర్లో కానీ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో కానీ ఇవన్నీ కానీ సి డ్రైవ్ కిందకి వస్తాయి. ఏం పెట్టుకోవద్దు. రేపు ఏదైనా కరెక్ట్ అయినా కానీ ఎంటైర్ ఫైల్స్ మొత్తం కరెక్ట్ అయిపోతాయి. ఐ డోంట్ నో వెదర్ హీ ఈస్ జాయిన్ ఆర్ నాట్. ఇలానే సగంలో అయిపోయి ఇలా స్టాప్ చేస్తే కరెక్ట్ అయిపోద్ది ఫైల్ అంతా. అంటే కొన్ని ఫైల్స్ అనేవి అంటే మన సిస్టంలో ఉండిపోతాయి. మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ కాదు సరిగ్గా, మళ్ళీ అది అన్ఇన్స్టాల్ చేయాలంటే కష్టం అయిపోతుంది. సో సేమ్ దీనికి ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది ఎలా అయితే ఉండిందో ఒరాకిల్కి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, దీనికి మనకి క్లయింట్ ఉంటుందండి. మీరు ఫస్ట్ ఈ క్వరీస్ కమాండ్ లైన్లో ప్రాక్టీస్ చేయండి. వన్స్ క్వరీస్ వచ్చిన తర్వాత మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ లైక్ లెవెల్ 2 నేను చెప్తాను, ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. తర్వాత మీరు మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను కదా, ఆర్కిటెక్చర్ ఇది ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు అది చూపిస్తాను, మీకు ఇన్స్టాల్ చేపిస్తాను. అది కానీ క్లయింట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. బట్ మేక్ షూర్ మీకు ఇది అవసరం అండి, క్వరీస్ అనేది అవసరం. ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా అడుగుతారు క్వరీస్ అనేవి. I am pinging. We'll see whether maybe power cut అయింది. Sir, can I share my screen? Yeah, sure. సో 125 MB ఉందండి. సో అందరూ డౌన్లోడ్లో పెట్టుకోండి. డౌన్లోడ్ చేసేసావా? చేయాలి. నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని ఉంది కదా కింద లింక్, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ చేస్తున్నావుగా, డౌన్లోడ్ చేస్తున్నావు అమ్మా. డౌన్లోడ్స్లో ఉంటుంది చూడు, మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నావు చూడు, కింద ఒకటి చేసినావు. సో డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి పర్లేదు, లైక్ అవనీలే, తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ ఒకసారి రీఫ్రెష్ అయ్యి 3 టైమ్స్ చేసావు. 3 టైమ్స్ కాదులేండి, అది జస్ట్ ఇది ప్యాచ్ ఫైల్. ఓకే, అది ఉంది కదా, సెకండ్ ఫైల్ ఉంది కదా, MySQL 8.4.3 విండోస్ ఎంఎస్ పైది దానిపైన డబుల్ క్లిక్ చేయి. ఎస్, నెక్స్ట్ యాక్సెప్ట్ చెక్ బాక్స్ని యాక్సెప్ట్ చేయి. చెక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయి. ఓకేనా, ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా,
కస్టమ్లోకి వెళ్ళి సెకండ్ ట్యాబ్. సో మనం మాన్యువల్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. కస్టమ్లోకి వెళ్తే సో కస్టమ్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ MySQL సర్వర్ క్లయింట్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ ఓకే ఎవ్రీథింగ్ డోంట్ ఎనీ మాడిఫై చేయొద్దు, జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో ఇన్స్టాలేషన్ లొకేషన్ చూపిస్తుందండి C డ్రైవ్లో, అక్కడే ఇచ్చేసింది, మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాల్ ఇవ్వు. లెట్ ఇట్ బి. సర్వర్ కదా, ఎప్పుడు క్యాన్సిలింగ్ కానీ లేదంటే ఇన్ బిట్వీన్లో ఏదైనా కరప్ట్ చేయొద్దండి. అంటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు అలానే అలానే ఉండండి. క్యాన్సిల్ చేసినా కానీ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రికవర్ చేయడం కష్టం. సో రేపటి నుంచి మనం లెవెల్ 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఫర్ మీ లైక్ ఇనిషియల్గా ఇది చెప్పారు కదా, జాబ్ పోర్టల్ అని చెప్పారు కదా, సో జాబ్ పోర్టల్ ట్రై చేద్దాం. లేదంటే మనకు మెడికల్ సిస్టమ్ ఉంది కదా, మెడికల్ సిస్టమ్లో అన్నా ఒకటి ట్రై చేద్దాం, వాట్ ఎవర్. సో ఒకటి నేను చెప్తాను, ఒకటి మీకు ఆర్కిటెక్చర్ ఇస్తాను, మీరు ట్రై చేయాలన్నమాట. అయితే మినీ ప్రాజెక్ట్ ఎవరైతే కంప్లీట్ చేయలేదు ఒకసారి కంప్లీట్ చేసి డౌట్స్ తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ క్లారిఫై చేసేసుకుందాం, ఎక్కడైతే మీకు డౌట్ ఉందో అక్కడ క్లారిఫై చేసేసుకుందాం. మళ్ళీ డైరెక్ట్గా మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్ళామనుకోండి, లాట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకేంది రెండు మాడ్యూల్స్ కదా, ఫ్లోస్ రెండే ఉన్నాయి, ఒకటి యాడ్ చేయడం ఇంకొకటి రిట్రైవ్ చేయడం, టూ ఫ్లోస్ అనమాట. నెక్స్ట్కి వెళ్తే మల్టిపుల్ రోల్స్ వస్తాయి, మల్టిపుల్ యూజర్స్ వస్తారు, సో ఆథెంటికేషన్ ఉంటుంది, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ టేబుల్స్ వస్తాయి. కాబట్టి అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మినీ ప్రాజెక్ట్ చిన్నదిగా ఒక 2 ఫ్లోస్లో కంప్లీట్ చేసాం, దాన్ని ఒకసారి కంప్లీట్ చేయండి నీట్గా. ర్యామ్ సైజ్ ఎంత శ్రవంతి? 8 GB ఉంది కదా మేము. 4 GB ఉంటే కొంచెం స్లో అవుతుంది అన్నమాట, ఇన్స్టాలేషన్ కావచ్చు అదర్ థింగ్. ఓకే, శ్రవంతి మిస్ అయింది ఇక్కడ. శ్రవంతి వాయిస్ వస్తుందా? ఎస్ సార్. ఓకే, తను అగైన్ మళ్ళీ ఓకే వాయిస్ వస్తుందా? మరి స్క్రీన్ ఇలా రాలేదమ్మా నీకు. ఓకే వెయిట్, అది నాకు కనిపించట్లేదు, అయితే షేర్ కావట్లేదు. ఎస్ క్లిక్ చేయప్పుడు. సో డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని ఒక పాపప్ వస్తుందండి, అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేయండి. ఎస్, అది దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఆ పాపప్లో ఎస్ క్లిక్ చేయగానే మీకు ఇలా స్టార్ట్ అవుతుంది. ఆ పాపప్ మనకు కనిపించలేదు ఇక్కడ షేరింగ్లో. నార్మల్గా మీరు ఎంటైర్ స్క్రీన్ అనే షేర్ ఉంటుంది అనమాట, అది చేసినప్పుడు కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకేనా, ఫినిష్ ఇచ్చే. సర్వర్ సెటింగ్స్ అగైన్ ఏమైనా పాపప్ వచ్చిందా? సో అగైన్ స్క్రీన్ స్ట్రక్ అయింది. ఏదైనా పాపప్ వచ్చి ఉంటే ఒకసారి అదే విధంగా షేర్ చేయ గ్రూప్లో. అగైన్ ఏ పాపప్ వచ్చింది, ఎలాంటి పాపప్ వచ్చింది? సేమ్ అదే, ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు క్యాప్చర్ చేసి. ఓకే, do you want to allow this app to make changes to your device? Yes click చేయి.
కింద లోడ్ అవుతుంది. సో అగైన్ ఏదైనా పాపప్స్ వచ్చాయా? ఏం రాలేదు కదా, ఇంకా స్టిల్ హ్యాంగ్ అయ్యింది మా సిస్టమ్. కింద మినిమైజింగ్లో ఉంది చూడు MySQL అనేది లాస్ట్లో కింద స్టేటస్ బార్లో ఒకసారి అక్కడ మౌస్ పెట్టు, క్లిక్ చేయి. ఇది వస్తుందండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ అనేది జరగాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి స్టెప్స్. కొంచెం MySQL అనేది కొంచెం ఇలా ఉంటుందన్నమాట డిఫరెంట్గా. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టెప్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు. సో క్లిక్ నెక్స్ట్ క్లిక్ చేయి. సో ఇది లొకేషన్ అనమాట, ఎక్కడైతే ఇన్స్టాల్ అవుతుందో ఆ లొకేషన్. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ వెయిట్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ 3306 మనం చెప్పుకున్నాం కదా, 3306లో అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మనం ఎటువంటి చేంజెస్ చేయకూడదు, ఇక్కడ డైరెక్ట్గా అలానే పెట్టేస్తాం అనమాట. ఇన్ కేస్ 3306లో ఇక్కడ ఏదైనా చేంజ్ చేశారనుకోండి బై మిస్టేక్, సో లాస్ట్ బ్యాచ్లో కానీ ఒకరు చేంజ్ చేశారు, సో ఇక్కడ చేంజ్ చేసి మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ పోర్ట్ నెంబరే ఇవ్వాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, చేంజ్ చేశారంటే ఆ పోర్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా ఏం చేంజ్ చేయకుండా అలానే వదిలేసి దాని డిఫాల్ట్ పోర్ట్ అంటాం 3306. ఒరాకిల్కి 1521 ఉంటుంది, ఇక్కడ 3306 ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. క్లిక్ నెక్స్ట్. ఎస్, ఇక్కడ అకౌంట్స్. ఓకేనా, MySQL రూట్ పాస్వర్డ్. ఇక్కడ కానీ పాస్వర్డ్ కానీ పెట్టుకున్నారంటే నేను కనెక్ట్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చాను కదా, అలా మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయకుండా ఉంటే మీరు రూట్కి ఉండదు అనమాట. రికమెండెడ్ టు యూస్ పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ చాలా సింపుల్గా పెట్టుకో స్రవంతి, జస్ట్ నేమ్ పెట్టుకో చాలు, స్రవంతి అని. సో రేపు మళ్ళీ కన్ఫ్యూజ్ మనకు మర్చిపోయాం అనుకోండి, మళ్ళీ రికవర్ చేయలేం పాస్వర్డ్ అనేది. ఇది మీ లోకల్ సిస్టమ్ కాబట్టి పాస్వర్డ్ తెలిసినా కానీ ఎవరికి ఏం కాదు. కాబట్టి చాలా సింపుల్గా నీకు గుర్తుండేటట్టుగా పాస్వర్డ్ పెట్టుకో. సింబల్స్ పెట్టుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. @, అండర్స్కోర్లు అవి ఇవి పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు కొన్ని ఆ క్యారెక్టర్స్, యూనికోడ్ క్యారెక్టర్స్ అనేవి సపోర్ట్ చేయదు ఒక్కొక్కసారి. ఓకేనా, ఇవన్నీ మనం ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట ఇంతకు ముందు. ఓకేనా, జస్ట్ లేదంటే అది ఓకే వాళ్ళు ఏమైనా రెస్ట్రిక్షన్ ఇచ్చుంటే స్రవంతి @123 పెట్టుకో, @123 ఎస్ అనేది క్యాపిటల్ అలా పెట్టుకో. సింపుల్గా పెట్టుకొని నోట్స్లో ఎక్కడైనా రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. పాస్వర్డ్ మర్చిపోతే కష్టమైపోతుంది. సేమ్ రిపీట్ పాస్వర్డ్, పైన ఏదైతే పాస్వర్డ్ పెట్టావో అదే పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఎంటర్ ది పాస్వర్డ్ ఫర్ ది రూట్ అకౌంట్ ప్లీజ్ రిమెంబర్ వీక్ అంట. పర్లేదులేండి, పాస్వర్డ్ గుర్తుంది కదా, చూద్దాం. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ప్రాబ్లం వస్తే వస్తుంది. సో అది బై డిఫాల్ట్గా రూట్ యూజర్. ఓకేనా, క్లిక్ నెక్స్ట్. పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయి. పోకపోతే కాల్డ్ పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ చేద్దాం. నెక్స్ట్ కింద ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయి. ఎస్, ఓకే, పాస్వర్డ్ అనేది తీసుకుని ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనకు విండోస్ సర్వీస్ నేమ్ అంటాం, ఇది MySQL 84 అనేది. ఎప్పుడైనా మనకు MySQL అనేది డౌన్ అయింది అనుకోండి, మనం సర్వీసెస్ అనే దాంట్లో మన విండోస్ సిస్టంలోకి సర్వీసెస్లోకి వెళ్తే ఈ పేరుతో ఉంటుంది అనమాట. దాన్ని స్టాప్ చేసి రీస్టార్ట్ చేసుకున్నామంటే మళ్ళీ MySQL అనేది వర్క్ అవుతుంది అనమాట. కనెక్షన్ లాస్ట్ అనేటువంటి ఎర్రర్స్ వస్తుంటాయి మనకి. అటువంటి వచ్చినప్పుడు సర్వీస్ అది ఇది మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ఎర్రర్స్ అన్నీ వస్తాయి. అవన్నీ మనం నేర్చుకోవచ్చు అనమాట, అవి వచ్చినప్పుడు ఎలా రిసాల్వ్ చేయాలో అనే విధంగా. ఓకేనా, ప్రస్తుతానికి లెట్ ఇట్ బి. క్లిక్ నెక్స్ట్. తర్వాత సర్వర్ ఫైల్ పర్మిషన్, గ్రాంట్ ఫుల్ యాక్సెస్ టు ద యూజర్ రన్నింగ్ ద విండోస్ సర్వీస్. ఓకే, ఫస్ట్ దే ఉండిచ్చేసి నెక్స్ట్. శాంపుల్ డేటాబేసెస్, ఏదైనా శాంపుల్ డేటాబేసెస్ కావాలని అడుగుతుంది. సో మనం కావాలంటే అది ఉంది కదా సకీలా ఒకటి, ఓల్డ్ డేటాబేస్ ఏదన్నా ఒకటి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ క్లిక్ చేయి, మనమే క్రియేట్ చేసుకోవచ్చు. వాటిని ఎప్పుడు యూజ్ చేయము. నెక్స్ట్. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ అవ్వాలి ఇప్పుడు. ఎగ్జిక్యూట్ క్లిక్ చేయి, అన్నీ 1 by 1 అవుతూ వస్తుంది ఇంకా. సో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఛార్జింగ్ కంపల్సరీ పెట్టుకొని ఉండండి, ఛార్జింగ్లో కనెక్ట్ అయి ఉండాలి. మేబీ ఛార్జింగ్ లేక కానీ మీరు షట్ డౌన్ అయినా కానీ కష్టం ఇన్ బిట్వీన్లో చేసేటప్పుడు. So initializing database may take a long time. So we'll see, we'll wait. And then మన డ్రైవ్ ఫుల్ అయిపోయిందండి. సో
వీడియోస్ పెడుతున్నాం కదా, డ్రైవ్ ఫుల్ అయిపోయింది. మీరు ఏదన్నా ఒక ఫోల్డర్ చెప్తే దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. లేదు ఎంటైర్ అవసరం అవుతాయా మీకు, థింక్ చేసి చెప్పండి. ఆ ఫోల్డర్ డిలీట్ చేసి మళ్ళీ ఈ లేటెస్ట్ వీడియోస్ని అప్లోడ్ చేద్దాం. 15 GB ఇస్తారు కదా డ్రైవ్. లేదు మాకు రెఫరెన్స్ కింద అవసరం అవుతాయి ఎవ్రీథింగ్ అని అంటే, ఇంకా అగైన్ మళ్ళీ న్యూ యూజర్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి మీ అందరికి యాక్సెస్ ఇస్తాను ఇఫ్ యూ వాంట్. క్లిక్ నెక్స్ట్. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎనేబుల్ అవుతుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి. ద కన్ఫిగరేషన్ ప్రాసెస్ హస్ బీన్ కంప్లీటెడ్, ఎవ్రీథింగ్ ఓకే. ఫినిష్. లెట్స్ వెయిట్. సో కింద మినిమైజ్ అయ్యింది చూడు ఒకటి, అదేంటో చూడు ఒకసారి ఓపెన్ చేయి పైకి. వెల్కమ్ టు MySQL. ఇది 2 times క్లిక్ చేసావా? రిజల్ట్ విల్ ఇన్స్టాల్ MySQL ఆన్ యువర్ కంప్యూటర్. అదే కదా ఇది, స్టార్టింగ్దే కదా ఇది గైస్. నెక్స్ట్ క్లిక్ చేసి చూడు ఒకసారి ఏమొస్తుంది. ఓకే క్యాన్సిల్ చేసి 2 times క్లిక్ చేసినట్టున్నావు అందుకని. ఎస్. ఫినిష్. సో ఇప్పుడు సెర్చ్లోకి వెళ్ళి నార్మల్గా రీస్టార్ట్ చేయాలి సిస్టమ్ని, సర్వర్ కదా ఇది, ఒకసారి రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎనీహా ఒకసారి సెర్చ్లోకి వెళ్ళి MySQL అని టైప్ చేయి. సెర్చ్ అంటే మనకు అక్కడ టైప్ చేయి MySQL అని టైప్ చేస్తే కాన్ఫిగరేటర్ కాదు, MSI కాదు, మనకు క్లయింట్ రావాలి. కమాండ్ లైన్ క్లయింట్ అని ఉంది చూడు కింద, MySQL 8.4 కమాండ్ లైన్ క్లయింట్ పైన అది క్లిక్ చేయి. ఎస్. పాస్వర్డ్ ఇవ్వు. ఎంటర్ క్లిక్ చేయి. ఎస్. ఓకే, ఇది డైరెక్ట్ క్లయింట్ అనమాట, ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఎగ్జిట్ క్లిక్ చేయి, EXIT. ఇప్పుడు కమాండ్ లైన్ ఓపెన్ చేయి, CMD. ఆ సెర్చ్లోనే కొట్టు కమాండ్ లైన్. అది కాదు, అవి కాదు. కమాండ్ లైన్ క్లిక్ చేయి. CO కమాండ్ ప్రాంప్ట్ అది ఓపెన్ చేయి ఫస్ట్. MySQL స్పేస్ -- వర్షన్. SQL. నార్మల్గా MySQLని MySQL అని చదువుతుంటాం అనమాట నార్మల్గా టెక్నికల్ వర్డ్స్లో. MySQL స్పేస్ -- వర్షన్ వితౌట్ స్పేస్, వర్షన్. ఎంటర్ క్లిక్ చేయి. అది అవసరం లేదు, సెమికోలన్ అవసరం లేదు. MySQL is not recognized as internal or external command. Just a second, let me check. పాత్ సెట్ చేయాలనుకుంటా, లేదంటే సెమికోలన్ ఇవ్వకుండా ఒకసారి ట్రై చేయి. MySQL ఆటోమేటిక్గా రావాలి, మనం ఏం పాత్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. MySQL తర్వాత స్పేస్ ఇవ్వలేదు చెప్పండి. MySQL తర్వాత స్పేస్ అంటే ఇవ్వమ్మా. MySQL కాదమ్మా, MySQL. ఓకే ఇవ్వాలమ్మా, పాత్ ఇవ్వాలి. ఒకసారి అది కానీ చూడండి, పాత్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం.
ఎంటర్ క్లిక్ చేయి. రాలే కదా, ఓకే. సో నెక్స్ట్ పాత్ ఎలా సెట్ చేసుకోవాలి, కమాండ్ ప్రాంప్ట్లో వర్క్ అవ్వాలంటే పాత్ ఇవ్వాలి. జావా ఎలా అయితే చేస్తున్నామో ఓకే, జావా కానీ ఆటోమేటిక్ కదా, జావా 17 జేడీకే 17 ఆటోమేటిక్గా పాత్ సెట్ అయిపోతుంది, వర్క్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. సో సెర్చ్లో ఎన్విరాన్మెంట్ అని టైప్ చేయి, కింద సెర్చ్లో క్లోజ్ చేసేదాన్ని కమాండ్ ప్రాంప్ట్. పాత్ ఎలా సెట్ చేసుకోవాలో చూడండి, కింద కమాండ్ ప్రాంప్ట్లో ఎన్విరాన్మెంట్ అని టైప్ చేయి. అది పైది క్లిక్ చేయి, ఎడిట్ ది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, అది క్లిక్ చేయి. సో ఇలా పాపప్ వస్తుంది, కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ట్యాబ్ ఉంది చూడు, అది క్లిక్ చేయి. ఎస్, సో కింద సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఎడిట్ చేయి. సిస్టమ్ వేరియబుల్స్లో సిస్టమ్ వేరియబుల్ సెకండ్ అది రెండోది, దాంట్లో పాత్ అని ఉంది చూడు కింద 1 2 3 4 5th 1 or 6th 1, అది క్లిక్ చేయి ఒకసారి. కింద ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ క్లిక్ చేయి. ఇక్కడ పాత్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి క్లోజ్ చేయి, మనం కాపీ చేసుకుని వద్దాం పాత్ని. ఇంటూ మార్క్ క్లిక్ చేయి, ఇది కానీ క్లోజ్ చేయి. సో సి డ్రైవ్ ఓపెన్ చేయి, క్లోజ్ చేయి, మళ్ళీ వద్దాంలే. సి డ్రైవ్లోకి వెళ్ళు, ప్రోగ్రామ్ ఫైల్స్. సో మనకి ఇన్స్టాల్ అయింది ఎక్కడ, ప్రోగ్రామ్ ఫైల్స్లో కదా. ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే మై సీక్వెల్ ఉంది చూడు కింద, మై సీక్వెల్. అగైన్ మై సీక్వెల్ సర్వర్ 8.8.4 ఎంటర్ అవ్వు లోపలికి. బిన్ లోపలికి వెళ్ళు. పైన అడ్రస్ బార్లో ఉంది కదా, అది క్లిక్ చేసి కాపీ చేసుకో అడ్రస్ని. పైన ఉంది కదా అడ్రస్ బార్ మొత్తం, బిన్ తర్వాత క్లిక్ చేయి. బిన్ తర్వాత క్లిక్ చేయి, రైట్ సైడ్కి రా, ఇంకొంచెం రైట్ సైడ్కి వెళ్ళు, అక్కడ క్లిక్ చేయి, అంతే. కంట్రోల్ సి క్లిక్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి కాపీ చేసుకున్న తర్వాత దాన్ని కింద సెర్చ్లో ఎన్విరాన్మెంట్ అని క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి కంట్రోల్ సి కొడితే ఓకే, కాపీ. గో టు సెర్చ్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ అని టైప్ చేసి క్లిక్ చేయి, ఎడిట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కింద పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయి. రైట్ సైడ్ న్యూ అని ఉంది కదా, న్యూ క్లిక్ చేయి. కంట్రోల్ వి పేస్ట్ చేసేసాయి. ఇవ్వలేదా, కంట్రోల్ వి ఇచ్చేయమ్మా, నువ్వు క్లిక్ చేస్తే పోతుంది. కంట్రోల్ పట్టుకొని వి, అంతే అయిపోయింది. ఓకే క్లిక్ చేయి, కిందకి వెళ్ళి కింద ఓకే. అగైన్ ఇక్కడ మళ్ళీ ఓకే, అంతే. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, సెర్చ్లో కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చి ఓపెన్ చేయి. ముందు చూడు అక్కడ, ఎస్. ఇప్పుడు ట్రై చేయి, మై సీక్వెల్ స్పేస్ -- వర్షన్, MySQL స్పేస్ -- వర్షన్. VERSI ఎంటర్ కొట్టు. ఎస్, MySQL అంటే వర్క్ అవుతుంది ఇప్పుడు. సో పాత్ అనేది అలా సెట్ చేసుకోవాలండి. టిల్ బిన్ వరకు మీరు పాత్ అనేది ఇవ్వాల్సి వస్తుంది సిస్టమ్ వేరియబుల్స్లో. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ట్రై చేసినప్పుడు వస్తుంది. ఒకసారి కనెక్ట్ అవ్వు. హౌ టు కనెక్ట్, MySQL స్పేస్ -u root without space, yes, space -p ఎంటర్ కొట్టు. ఎస్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయి, ఓకేనా. సో చూడు, షో డేటాబేస్లో ఏమైనా ఉన్నాయా, షో టైప్ చేయి, SHOW స్పేస్ డేటాబేసెస్ సెమీకోలన్, ఎంటర్ క్లిక్ చేయి. సో చూడండి,
డిఫాల్ట్గా ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పర్ఫార్మెన్స్ స్కీమా, సిస్ అనేది 4 డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. మనం కావాలంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ న్యూ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం అలా. ఓకేనా? సో ఈ కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేయము, ఇంకా ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఎగ్జిట్ అయిపోవాలి దీంట్లో నుంచి అంటే EXIT లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. EXIT ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయి. ఎంటర్ క్లిక్ చేసామంటే నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన కమాండ్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత. స్టాప్ షేరింగ్. ఏదైనా డౌట్స్ ఉన్నాయండి MySQL ఇన్స్టాలేషన్లో? నో రైట్, ఎవ్రీవన్ క్లియర్ రైట్? జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే, that's all for today guys. Thank you so much for joining. Bye.